సోదరీ సోదరులారా, ఈ రోజున మనము 2 సమూయేలు 2వ అధ్యాయం వినబోతున్నాము. దావీదు ధనుర్గీతం రాసిన తరువాత సౌలు యోనాతానులను గురించి సంతాపం చెందినవాడై తన దేశాన్ని గురించి ఆలోచించసాగాడు. ఫిలిష్తీయుల వ్యూహాన్ని పసికడుతున్నాడు. తానిప్పుడు శత్రుదేశంలో ఉన్నాడు. దావీదు అనుచరులు ఉద్రేకభరితులై తమ దేశానికి వెళ్ళడానికి ఉత్సాహము చూపుతున్నారు. దావీదు సైన్యం వృద్ధి అవుతోంది. ఇశ్రాయేలు పక్షాన పోరాడడానికి సన్నద్ధులవుతున్నారు. దావీదు దేవుని నడుపుదల కోసమై కనిపెట్టి ఉన్నాడు. దేవుడు వెళ్ళమంటున్నాడు. 1వ వచనం, యూదా పట్టణములలోనికి నేను పోవచ్చునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా, పోవచ్చును అని యెహోవా అతనికి సెలవిచ్చాడు. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని దేవుడు సెలవిచ్చాడు. దావీదు తన భార్యలైన అహీనోయము, అబీగయీలు వెంటరాగా హెబ్రోనుకు వెళ్ళాడు. దావీదు తన వద్ద ఉన్న వారందరినీ, వారి వారి ఇంటి వారిని తనతో తీసుకొని వచ్చాడు. వీరు హెబ్రోను గ్రామములలో కాపురమున్నారు. అనగా హెబ్రోను చుట్టుప్రక్కల గ్రామాలలో వారు నివాసం ఏర్పరచుకున్నారు. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారు. అవును, అంతకు ముందే సమూయేలు దావీదును అభిషేకించాడు. కాని అది రహస్యంలో జరిగింది. ఇప్పుడు ఈ పట్టాభిషేకం బహిరంగం. సమూయేలు ఇచ్చిన అభిషేకానికి ఇప్పుడు జాతీయంగా గుర్తింపు వచ్చింది. యూదయ్య ప్రాంతం ఫిలిష్తీయుల దృష్టికి రాలేదు. పైగా ఆకీషు దావీదుకు అనుకూలంగా ఉన్నాడు. అందుచేత ఫిలిష్తీయులు దావీదు అభిషేకాన్ని అడ్డగించలేదు. 5వ వచనం, సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని దావీదు వారి వద్దకు దూతలను పంపి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టారు గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం పొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగుపరుస్తాడు. నేను కూడా మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేస్తాను. మీ యజమానుడైన సౌలు మృతి నొందాడు గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు. గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండండి. రాజైన తరువాత దావీదు జారీ చేసిన మొదటి ఆజ్ఞ ఇది. దావీదు కక్ష సాధింపు చర్యకు పూనుకోలేదు. యాబేషు వారితో సఖ్యం కోరుతున్నాడు. హెబ్రోను నుండి దావీదు పంపిన ఈ వార్త యాబేషు వారికి సంతోషం కలిగించింది. ఒక జాతికి నాయకుడుగా దావీదు ఉదార స్వభావాన్ని కనపరుస్తున్నాడు. యూదావారు తనకు జరిగించిన పట్టాభిషేకానికి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాడు. 8వ వచనం, నేరు కుమారుడైన అబ్నేరు, ఇతడు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉండేవాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును రాజుగా ప్రకటించి అతనికి పట్టాభిషేకం చేశాడు. మహనయీములో ఈ కార్యక్రమం జరిగింది. గిలాదు, ఆషేరు, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను గోత్రాలపైన ఇశ్రాయేలు వారి మీద ఇష్బోషెతు రాజు అని ప్రకటించాడు. అప్పుడు ఇష్బోషెతుకు 40 ఏండ్ల వయస్సు. అతడు 2 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదావారు దావీదు పక్షాన ఉన్నారు. అబ్నేరు ఎవరు? ఇతడు గిల్బోవ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తరువాత కొందరు ఇశ్రాయేలీయులను పోగు చేసుకుని యొర్దానుకు అవతల తన కార్యక్రమం ప్రారంభించాడు. అబ్నేరుకు ఆ ప్రాంతంలో ఎదురులేదు. సౌలు కుటుంబానికి అబ్నేరు మేలు చేయగోరిన వాడై ఇష్బోషెతును రాజుగా చేశాడు. ఇష్బోషెతు అనే పేరుకు అర్థం అవమానపరచబడినవాడు, సిగ్గుపరచబడినవాడు. అసలు ఇతని పేరు యష్బయలు, అనగా బయలుదేవతకు చెందినవాడు. కాని ఇష్బోషెతు అనే పేరే వాడుకలోకి వచ్చింది. బోషెత్ అంటే అవమానము, సిగ్గు. బైబిల్లోని పేర్లకు అర్థాలుంటాయి. యోనాతాను అంటే యెహోవా దానము. అలాగే మెఫీబోషెతు అంటే సిగ్గు కలిగించే ముఖం అని అర్థం. అబ్నేరు మహనయీములో
ఇష్బోషెతుకు పట్టాభిషేకం జరిగించాడు గదూ. ఈ స్థలం గాదు మనష్షే ప్రాంతాలకు మధ్యలో ఉన్నది. యాకోబు ఇక్కడే దేవదూతల సైన్యాన్ని చూచాడు. ఫిలిష్తీయులు అంత దూరం రారు. అబ్నేరు ఇష్బోషెతును రాజుగా ప్రకటించటం అతని విశ్వసనీయతను, సౌలు పట్ల అతనికున్న కృతజ్ఞతను సూచిస్తుంది. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతా 7 సంవత్సరాల 6 మాసాలు. రాజైనప్పుడు ఇష్బోషెతు వయస్సు 40 ఏండ్లు. అంతలో అబ్నేరు, ఇష్బోషెతు సేవకులు మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వచ్చారు. యూదాను జయించాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు, దావీదు సేవకులు బయలుదేరి వారిని ఎదిరించడానికి గిబియోను కొలనుకు వచ్చారు. వీరు కొలనుకు ఈ తట్టున, వారు కొలనుకు ఆ తట్టున దిగి ఉన్నారు. అబ్నేరు లేచి యోవాబుతో అన్నాడు, మన ఎదుట యువకులు మల్లయుద్ధం చేస్తారా? ఇది ఒక క్రీడ లాంటిది. యుద్ధానికి ముందు యువకులు మల్లయుద్ధ ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇరుపక్షాల వారు 12 చొప్పున యువకులను పంపుతారు. ఈ మల్లయుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. ఈ ప్రదర్శనను అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. జరగబోయే యుద్ధానికిది నాంది. యోవాబు అన్నాడు, సరే, అలాగే మల్లయుద్ధ ప్రదర్శన జరిగిద్దాము. అప్పుడు ఇష్బోషెతు సంబంధులైన 12 బెన్యామీనీయులు, దావీదు సేవకులు 12 లేచి మధ్య నిలిచారు. ఒక్కొక్కడు తన దగ్గర ఉన్న వాని తల పట్టుకొని వాని ప్రక్కలో కత్తితో పొడవగా అందరూ తటాలున పడ్డారు. అందుకని ఆ స్థలానికి హెల్కత్ హన్సూరిము అనే పేరు పెట్టబడింది. ఈ మాటకు అర్థం చెకుముకి రాళ్ల పొలం. కీర్తనలు 78, 20వ వచనం. అక్కడే బండను కొట్టగా నీరు ఉబికింది. బండను కొట్టడానికి చెకుముకి రాళ్లను వాడతారు. ఈ రాళ్లని కత్తులు సానపెట్టడానికి వాడతారు. అందుచేత దీనికి కత్తుల పొలం అని కూడా పేరు వచ్చింది. అది గిబియోనుకు సమీపం. ఆ తరువాత ఘోర యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయారు. ఈ యుద్ధంలో దావీదు పక్షాన ఉన్నవారు 19 మంది మాత్రమే హతమయ్యారు. అయితే అబ్నేరు పక్షాన ఉన్నవారు 360 మంది హతమయ్యారు. అబ్నేరు పారిపోయాడు. యోవాబు, అబీషై, ఆషాహేలు అక్కడే ఉన్నారు. ఆషాహేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టయినా ఎడమతట్టయినా తిరుగక అబ్నేరును తరుముతున్నాడు. ఆషాహేలు ఎవరో కాదు, దావీదు మేనల్లుడు. దావీదు సోదరి సెరూయా, ఆమె కుమారుడే ఆషాహేలు. యోవాబు, అబీషయి ఆషాహేలుకు సోదరులు. సెరూయ కుమారులు దావీదును అనుసరించుకొని ఉన్నారు. 3 సోదరుల్లో చిన్నవాడు ఆషాహేలు. అతడు సునాయాసంగా ఎంత దూరమైనా వేగంగా పరిగెత్తగలడు. అతడు అబ్నేరును తరుముతున్నాడు. 20వ వచనం. అబ్నేరు తటాలున ఆగి వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతణ్ణడిగాడు. అతడు నేను ఆషాహేలునే అన్నాడు. అబ్నేరు గ్రహించాడు, దీనితో సౌలు కుటుంబం అంతరించిపోతుంది. అబ్నేరు అన్నాడు, నీవు కుడికైనా ఎడమకైనా తిరిగి యువకులలో ఒకణ్ణి కలుసుకొని వాని ఆయుధాలు పట్టుకో. అబ్నేరు మాటలు ఆషాహేలు వినిపించుకోలేదు. ఆషాహేలు అటూ ఇటూ చూడకుండా అబ్నేరును తరుముతూనే ఉన్నాడు. అబ్నేరు అన్నాడు, నన్ను తరమటం మాని తొలగిపో. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల యోవాబు ముందు నేను ఎలా తలెత్తుకోగలను? ఆషాహేలు అన్నాడు, నేను తొలగను. అబ్నేరు ఈటె మడిమతో అతని కడుపులో పొడిచినందున అది వెనుకకు దూసుకువచ్చింది కనుక అతడు అక్కడే పడి చచ్చాడు. ఆషాహేలు పడి చచ్చిన స్థలానికి వచ్చిన వారందరూ నిలువబడ్డారు. అయితే యోవాబు, అబీషై అబ్నేరును తరుముతూ గిబియోను అరణ్య మార్గములో గీహ ఎదుట అమ్మా అనే కొండకు వచ్చారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. తమ సోదరుణ్ణి దారుణంగా చంపిన అబ్నేరును వారు విడువలేదు. చీకటి పడే వరకు తరుముతూనే ఉన్నారు. బెన్యామీనీయులు
అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి అన్నాడు, యోవాబు, కత్తి చిరకాలము భక్షిస్తుందా? అది తుదకు ద్వేషమునకే హేతువవుతుందని నీవు ఎరుగుదువు గదా? తమ సహోదరులను తరుమవద్దని నీవు ఎంతవరకు జనులకు ఆజ్ఞ ఇవ్వకుండా ఉంటావు? అందుకు యోవాబు అన్నాడు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమకుండా ఉదయముననే తిరిగిపోయి ఉండేవారని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరమటము, వారితో యుద్ధం చేయటము మానారు. ప్రియశ్రోతలారా, గ్రహించండి. ఇశ్రాయేలు మీద విజయం సాధిస్తే అప్పుడు యూదా ఇశ్రాయేలు మొత్తానికి రాజు కావచ్చు. అయితే దానికోసం సహోదరుల మధ్య రక్తపాతం జరగకూడదు. దానివల్ల ఉత్తరోత్తర రెండు రాజ్యాలకు కీడు కలుగుతుంది. అబ్నేరు మాటల్లో యుద్ధనీతి వ్యక్తమవుతోంది. యోవాబు అన్నాడు, అబ్నేరు, దీనికి కారణం నీవే. దావీదు ఇష్బోషెతు మీద యుద్ధం చెయ్యాలని కోరడు. రక్తపాతం దావీదుకు ఇష్టం లేదు. ఇరుపక్షాలలో యుద్ధం చెయ్యాలనే కోరిక సన్నగిల్లింది. అబ్నేరే దీనికంతటికీ కారకుడు. సోదరునికి మధ్య పోరాటం పెట్టాడు. యోవాబు బాకా ఊదాడు. యుద్ధం ఆగిపోయింది. యోవాబు సమయస్ఫూర్తితో పనిచేశాడు. 29వ వచనం. అబ్నేరు అతనివారు ఆ రాత్రంతా మైదానము గుండా ప్రయాణం చేసి యొర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయిముకు వచ్చారు. యోవాబు అతని అనుచరులు ఆషాహేలు శవాన్ని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు అబ్నేరు తిరిగి వెళ్ళిపోయాడు. యోవాబు అబ్నేరును తరమటం మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో 19 మంది లేరు. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోనూ అబ్నేరు జనులలోనూ 360 మందిని హతం చేశారు. జనులు ఆషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టారు. తరువాత యోవాబు అతనివారు రాత్రంతా నడిచి తెల్లవారుజామున హెబ్రోనుకు వచ్చారు. యోవాబు యుద్ధనీతి విశారదుడు. ఎప్పుడు యుద్ధం మానాలో, ఎప్పుడు కొనసాగాలో అతనికి బాగా తెలుసు. దావీదు యోవాబు మనస్తత్వం బాగా ఎరిగినవాడు. సెరూయా భర్త పేరు మనకు తెలియదు. అతని సమాధి బెత్లెహేములోనే ఉన్నది. యోవాబు నేరుగా యుద్ధం నుండి తన తండ్రి సమాధి వద్దకు వచ్చాడు. అక్కడ నుండి తిన్నగా హెబ్రోనుకు చేరాడు. ఈలోపుగా అబ్నేరు మహనయిము చేరుకున్నాడు. గమనించాలి, దావీదు హెబ్రోనును తన కేంద్రంగా చేసుకున్నాడు. అబ్నేరు సౌలు పక్షానికి చెందినవాడు. దావీదు దేవుని ఆజ్ఞ ప్రకారమే హెబ్రోనుకు వచ్చాడు. దావీదు బహు జాగ్రత్తగా అడుగు తీసి అడుగు పెడుతున్నాడు. దావీదు 2 భార్యలు అతనితోనే ఉన్నారు. బహుభార్యాత్వం దేవునికి ఇష్టం లేదు. దావీదు యూదారాజ్యానికి రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు. యాబేష్ గిలాదు వారిని దావీదు అభినందించాడు. దావీదు ఆచితూచి మాట్లాడుతున్నాడు. అబ్నేరు అంతకుముందు సౌలుకు సేనాపతి. సౌలుకు యోనాతానుకు పిల్లలున్నారు. సౌలు కుమారుల్లో ఒకణ్ణి అబ్నేరు రాజుగా ప్రకటించాడు. ఇక్కడే యూదా ఇశ్రాయేలుకు మధ్య అంతర్యుద్ధం మొదలైంది. దక్షిణ రాజ్యానికి దావీదు రాజైతే ఉత్తరాదిలో ఇష్బోషెతును రాజుగా చేశారు. ఇది విషాదకరం. అబ్నేరు యోవాబుల మధ్య మంతనాలు జరిగాయి, కాని వారి మనస్సులు కలవలేదు. యువకుల మల్లయుద్ధం గొప్ప ప్రహసనంగా మారింది. దావీదు ఇప్పుడు ఒడిసెల పట్టుకున్న కాపరి కాడు, గుహలలో దాక్కున్న కాందిసీకుడు కాడు, యుద్ధవీరుడు. అబ్నేరును ఆషాహేలు వెంటాడాడు. దావీదు సేనాపతి యోవాబు, యోవాబు సహోదరుడు ఆషాహేలు. అబ్నేరు సౌలు సేనాపతి, ఇశ్రాయేలు పక్షాన నిలిచి ఉన్నాడు. సెరూయా కుమారులు 3 యుద్ధశూరులే. ఆషాహేలు అబ్నేరును తరిమాడు, గాని అబ్నేరు చేతిలోనే చనిపోయాడు. యోవాబు తాత్కాలికంగా యుద్ధం విరమించుకున్నాడు, గాని అబ్నేరు మీద పగపట్టాడు.
ఆషాహేలు సమాధి కార్యక్రమంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. తెల్లవారేటప్పటికి ఇరుపక్షాలు ఎవరి చోటికి వారు వెళ్ళిపోయారు. ప్రియ శ్రోతలారా, దావీదును దేవుడే నడిపించాడు. లేకపోతే దావీదు అపాయంలో చిక్కుకునేవాడు. మన ప్రయాణాలలో, ప్రయాసాలలో దేవుని నడుపుదల ఎంతో అవసరం. మనమంతా యాత్రికులం, పరాయి దేశంలో ఉన్నాము. సామెతలు 14:12 ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీస్తుంది. అందుకే యిర్మీయా 10:23 అంటోంది, యెహోవా, తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదని, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేనెరుగుదును. ఈ రోజున మనకు దేవుని వాక్యమే ఊరీము, తుమ్మీము. 1 సమూయేలు 28:15 సౌలు అన్నాడు, దేవుడు నాకేమీ సెలవియ్యక ఉన్నాడు. అయితే దావీదు తన 34 కీర్తనలో 4 అన్నాడు, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. సౌలుకు దావీదుకు మధ్య ఎంత వ్యత్యాసం ఉన్నదో గమనించారా? 1 యోహాను 2:20 చెప్పబడినట్లు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. యోహాను సువార్త 13:16 ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హెబ్రోనులో దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు రాను రాను అధిక బలము పుంజుకున్నాడు. అయితే మహనయీములో జరిగిందేమిటి? దేవుడు దావీదును యూదా ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా నియమిస్తే అబ్నేరు దేవుని చిత్తానికి అడ్డు తగిలాడు. ఇష్బోషెతు అబ్నేరు చేతిలో కీలుబొమ్మ. సౌలుకు దావీదుకు ఉన్న వైషమ్యాన్ని కొనసాగించాలని అబ్నేరు ప్రయత్నించాడు. ఈ విధంగా అబ్నేరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడాడు. కీర్తన 2:8 ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడన్నాడు, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. పాఠం ఇక్కడ ఆపుదాము. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.